హైదరాబాద్లో కమర్షియల్ స్పేస్ కు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. ప్రముఖ కంపెనీల కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, ప్రాపర్టీలు అందుబాటులో ఉండటంతో హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ పెరుగుతోంది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, తయారీ రంగాలకు చెందిన మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ పై ఫోకస్ పెట్టాయి. దేశంలో అత్యంత అనుకూలమైన భౌగోళిక పరిస్థితులకు తోడు కాస్మోపాలిటన్ కల్చర్ ఉండటంతో హైదరాబాద్ లో తమ వ్యాపార లావాదేవీల కోసం ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాయి. కమర్షియల్ స్పేస్ కి డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం గత 6 నెలల్లో రికార్డు స్థాయిలో 31 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను కంపెనీలు అద్దెకు తీసుకున్నాయి. దేశంలో కమర్షియల్ స్పేస్ లో ఢిల్లీ తర్వాత స్థానం హైదరాబాద్ది. సౌత్ ఇండియాలో ఆఫీస్ స్పేస్ లో హైదరాబాద్, బెంగళూరు మధ్య విపరీతమైన పోటీ ఉంది. బెంగళూరు సిటీలో డిమాండ్ ఇప్పటికే బాగా పెరిగిపోయింది. అయితే ఎయిర్పోర్ట్ కు వెళ్లాలన్నా, మరో ప్రాంతానికి వెళ్లాలన్నా బెంగళూరులో కాస్త ఇబ్బంది. హైదరాబాద్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఆఫీస్ స్పేస్ డిమాండ్ విషయంలో బడా నగరాలు కూడా హైదరాబాద్ తో పోటీ పడలేకపోతున్నాయి. డిమాండ్ కి తగిన కమర్షియల్ స్పేస్ హైదరాబాద్ లో లేకపోవడంతో 9% అద్దెలు పెరిగిపోయాయంటున్నారు నైట్ ఫ్రాంక్ ప్రతినిధులు. డిమాండ్ సప్లై ఫర్ హైదరాబాద్ చూసుకుంటే ఫర్ రెసిడెన్షియల్ నెగ్లిజిబుల్ లాంచెస్, సో దానివల్ల కస్టమర్స్కి చాయిస్ లేకపోయింది. న్యూ ప్రాజెక్ట్స్ అండ్ ఉన్న ప్రాజెక్ట్స్లో సేల్స్ అయ్యాయి, మాత్రం వరకు ఇంప్రూవ్ అయింది. హవెవర్ లాట్ ఆఫ్ ఇన్వెంటరీ స్టిల్ ఉంది. అవన్నీ క్లియర్ అయ్యాక అట్లీస్ట్ ఒక 5 quarters పడుతుంది. So we feel that price increase కావచ్చు, కానీ it is still controllable, manageable right now from a buyer's perspective. Developers want to increase the price. At the same time, builders అందరూ they are waiting for RERA authority to be established. అది చేస్తే వాళ్ళ ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి లాంచ్ చేయడానికి, so they are ready to launch more. Overall because demand ఎక్కువ ఉండే, సప్లై చాలా తక్కువ ఉండే, 10% వరకు ఇంక్రీజ్ అయింది రెంటల్స్. So we are seeing 60-65 rupees per square feet in Madhapur, but 50-55 rupees per square feet per month in Gachibowli, 30-35 rupees at Uppal side. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోందంటున్నారు నిపుణులు. ఐటీ, బీపీఓ ఆధారిత కంపెనీలు కూడా సిటీకి క్యూ కడుతున్నాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఆఫీస్ స్పేస్ కోసం వెయిట్ చేస్తున్నాయి. సిటీలో స్క్వేర్ ఫీట్ రెంట్ గతంలో 28 రూపాయలు ఉండగా ఇప్పుడు 32 రూపాయలకు పెరిగింది. హైదరాబాద్లో ఇప్పుడు ఐటీ స్పేస్కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న గత 2-3 సంవత్సరాల నుంచి పొలిటికల్ స్టెబిలిటీతోని ప్లస్ అట్మాస్ఫియర్ ఏదైతుందో చాలా బిజినెస్ ఫ్రెండ్లీగా ఉంది ఇప్పుడు. అందుకే మనకు చాలా ఐటీ కంపెనీస్ మళ్ళీ తిరిగి రావడము చూస్తున్నాం ఇప్పుడు. సో కొత్తలో 1-2 కంపెనీల నుంచి ఇప్పుడు ఒక వరదలాగా రావడం చూస్తున్నాం ఇప్పుడు. రాబోయే కాలంలో కూడా ఏ గ్రేడ్ ఐటీ స్పేస్, అంటే ఏ గ్రేడ్ ఐటీ స్పేస్ తీసుకోవడం ఓన్లీ బిగ్ ఐటీ కంపెనీస్ తీసుకుంటాయి. ఆ ఏ గ్రేడ్ ఐటీ స్పేస్ చాలా పెద్ద ఎత్తున ఆక్యుపేషన్ జరగడం అనేది చూస్తున్నాం. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, వెస్టర్న్ కారిడార్లో ఎక్కువ కనిపిస్తాయి ఏ గ్రేడ్ ఐటీ స్పేసెస్. ఐటీ రంగానికి చాలా పాపులర్ ఏరియా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్లా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ రాయదుర్గంలో కూడా. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట లాంటి సెంట్రల్ సిటీ ఏరియాల్లో రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కు సంబంధించి కమర్షియల్ స్పేస్ కి డిమాండ్ పెరుగుతుందంటున్నారు బిల్డర్స్. గతంలో ఖాళీగా ఉన్న కమర్షియల్ స్పేసెస్ అన్ని ఫిల్ అయిపోయాయంటున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్ కావాల్సిన కంపెనీలు బిల్డర్స్ తో మాట్లాడి కన్స్ట్రక్షన్ సమయంలోనే బుక్ చేసుకుంటున్నాయని చెబుతున్నారు. బంజారా హిల్స్ సిటీ సెంటర్లో కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కొద్దిగా సర్దుమణిన రీటైల్ స్పేసెస్, అంటే సూపర్ మార్కెట్స్ కనుక్కోవడం, స్మాల్ ఆఫీసెస్, ఇన్సూరెన్స్ ఆఫీస్, బ్యాంక్స్, అది కూడా చాలా ఖాళీలకు చూసాం మనం. అది కూడా అన్నీ ఫిల్ అవుతున్నాయి. సో ఇన్సూరెన్స్ రంగంలో కానీ, బ్యాంక్స్ కానివ్వండి, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, రీటైల్ రంగంలో కానివ్వండి, అవన్నీ కూడా మనం అన్ని స్పేసెస్ బంజారా హిల్స్ ఏరియాలో, సిటీ సెంటర్ ఏరియాలో మనం ఏమంటారంటే సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటాం. అంటే సిటీ సెంటర్ ఏరియాస్ కూడా బాగా ఆక్యుపెన్సీ చూడడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఒక మంచి హెల్దీ గ్రోత్ కనిపిస్తుంది. హైటెక్ సిటీ, మాదాపూర్ ఇప్పటికే ప్యాక్ అయిపోయినా
గచ్చిబౌలి, నానక్రామ్గూడ లాంటి ఏరియాల్లో మరో 5 ఏళ్ల వరకు ఎంతమంది పెట్టుబడి పెట్టినా కావలసినంత స్పేస్ ఉందనేది నిపుణుల మాట. ఐటీ సిటీస్ గా బెంగళూరు, నోయిడా, గుర్గావ్, పూణేలకు పేరున్నా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందుబాటు ధరలు హైదరాబాద్ క్రేజును పెంచుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్లో పరిస్థితులు ప్రశాంతంగా మారడం, ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందివ్వడం వ్యాపారుల్లో హైదరాబాద్పై విశ్వాసం పెంచింది. కొత్త పెట్టుబడులు పెరగడమే కాదు, ఇప్పటికే ఉన్న సంస్థలు విస్తరణ బాట పడుతున్నాయి. ఇండియాలో ఆఫీస్ లీజింగ్లో ప్రస్తుతం 12% వాటా హైదరాబాద్దే. కమర్షియల్ స్పేస్లో హైదరాబాద్కు గ్రేడ్ ఏ రేటింగ్ ఉంది.